శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్టు 15, 2019 వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, మాసం శ్రావణ మాసం, తిథి పౌర్ణమి. ఈరోజు 7:30 వరకు శ్రావణ నక్షత్రం, తదుపరి ధనిష్ట నక్షత్రం. ఈరోజు ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు అవుతారు. ఈరోజు రాహు మిథున రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు. సింహరాశిలో కుజుడు. శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. గురువు వృశ్చిక రాశిలో ఉన్నాడు. చంద్రుడు మకర రాశిలో ఉన్నాడు. ఈరోజు అందరికీ రక్షాబంధన్, స్వాతంత్ర దినోత్సవం, పౌర్ణమి వ్రతం, సత్యనారాయణ వ్రతం అందరికీ శుభాకాంక్షలు. ముందుగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరిణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. చూ, చే, చో, లా, లీ, లే, ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు అనుకూల కాలం నడుస్తుంది. అన్ని గ్రహాలు సహకరిస్తున్నాయి. మంచితనంతో ముందుకు సాగుతారు. విజయంతో సంకేతాలను పొందుతారు. ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 7. వీరి అదృష్ట రంగు ఎరుపు. ఈరోజు వీరికి పడమర దిశ అనుకూలంగా ఉంది. వీరు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల సానుకూల ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు ఇవి వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు గొప్ప ఆలోచనలతో ముందుకు సాగుతారు. భవిష్యత్ ప్రణాళికలను వేసుకుంటారు. వ్యాపారంలో బాగుంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. మీ అదృష్ట కలర్ ఎరుపు. ఈరోజు మీకు ఇష్టదైవత ఆదరణ సంతృప్తినిస్తుంది. ఈరోజు మీ తూర్పు దిశ అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, కా, కి, కో, కం, జ, చ, కే, కో, హ ఈ అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు మీ రంగాలలో బుద్ధిబలంతో పనిచేసి చక్కటి ఫలితాన్ని సాధిస్తారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. మీ అదృష్ట రంగు ఎరుపు. ఈరోజు మీకు దక్షిణ దిక్కు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల సానుకూల ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, హి, హు, హే, హో, డా, డి, డు, డో ఇవి కర్కాటక రాశి కింద వస్తాయి. ఈరోజు ఒక కీలక నిర్ణయాల్లో దృఢంగా వ్యవహరించాలి. ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి ఓపిక అవసరం. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 4. వీరి అదృష్ట రంగు నారింజ కలర్. వీరికి ఉత్తర దిశ సానుకూల ఫలితాన్ని అందిస్తుంది. ఈరోజు వీరు సంకటనాశన గణేష్న స్తోత్రాన్ని చదవటం వల్ల అన్ని విధాల శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం, మా, మీ, ము, మే, మో, టా, టీ, ట్వే ఇవి సింహరాశి కింద వస్తాయి. ఈరోజు మీకు మిశ్రమ కాలం నడుస్తుంది. అధికారాలను మెప్పించడానికి ఎక్కువ కష్టపడాలి. వృధా ప్రయత్నాలు చేయకండి. ఇష్టదైవత ఆరాధన సందర్శనం శుభప్రదం. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 5. వీరి అదృష్ట రంగు తెలుపు. ఈరోజు వీళ్ళు శివాష్టకం చదువుకుంటే చాలా బాగుంటుంది. వీరికి పడమర దిశ ఈరోజు వీరికి పడమర దిశ కలిసి వస్తుంది. తదుపరి కన్యరాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, అస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, టా,
పో, పు, ష, అన, డ, పే, పో ఇవి కన్యరాశి కింద వస్తాయి. ఈరోజు ఎవరిని అతిథిగా నమ్మకండి. లౌక్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తొలుగుతాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో ప్రగతి పథం పడతారు. ముఖ్యమైన లావాదేవీల్లో సొంత నిర్ణయాలు మీకు చాలా అవసరం. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 6. వీరి అదృష్ట రంగు గ్రీన్. వీరికి తూర్పు దిశ సానుకూలంగా ఉంటుంది. వీరు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. వీరి రా, రి, రో, రేవ్, తా, తే, తు, తే. ఈరోజు ఆలోచనలు బద్దకిస్తాయి కాబట్టి ఓపికతో ముందుకు సాగాలి. నూతన విషయాలను తెలుసుకోవటం చొరవ చూపుతారు. భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకుంటారు. అధికారుల మన్ననలను పొందగలుగుతారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 3. వీరి అదృష్ట రంగు గులాబీ. వీరికి ఉత్తర దిశ సానుకూల ఫలితాలను ఇస్తుంది. వీరు ఈరోజు శ్రీ సూక్తం చదువుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, తో, నా, నీ, ను, నే, యా, ఈ, యు ఇవి వృశ్చిక రాశి కింద వస్తాయి. బుద్ధిబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల ఫలితాలున్నాయి. మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. సమస్యలను చక్కగా ముడి నింపుతారు. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 1. వీరి అదృష్ట రంగు తెలుపు. వీరికి వచ్చి కలిసి వచ్చే దిశ పడమర దిశ. వీరికి శివారాధన చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఏ, యో, బా, బి, బు, ద, చా, డా, బే ఇవి ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు ఖర్చులు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా పర్వాలేదు అని అనిపిస్తుంది. కొన్ని పనులు నిర్లక్ష్యం చేయడం వలన ఇబ్బందులు కలుగుతాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 2. వీరి అదృష్ట రంగు ఎరుపు. వీరికి దక్షిణ దిక్కు సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు వీరు ఇష్టదైవత ఆరాధన చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, జా, జీ, జు, ఘ, గ, గి ఇవి మకర రాశి కింద వస్తాయి. ఈరోజు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఈరోజు ప్రతి పనిని ఆలోచనతో ముందుకు సాగుతారు. మనోధైర్యంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సొంతం చేసుకుంటారు. నూతన పనులు ప్రారంభిస్తారు. అన్ని మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీ అదృష్ట రంగు పసుపు. ఈరోజు మీకు ఉత్తర దిక్కు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈరోజు మీరు లలిత సహస్రనామం పాటించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, గు, గే, గో, సా, సి, సు, సే, దా అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఈరోజు ఆరోగ్య సమస్యతో బాధపడతారు. ఆర్థికంగా బాగుంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. మీ అదృష్ట రంగు గోధుమ రంగు. ఈరోజు మీకు తూర్పు దిక్కు ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. కాలభైరవ అష్టకం చదువుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ది, దో, షా, ఝ, దా, దే, దో, చా, చి ఇవి మీనరాశి కింద వస్తాయి. ఈరోజు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మొదలుపెట్టిన పనులు విజయం సాధిస్తారు. ఈరోజు మీకు అన్ని విధాల సానుకూల ఫలితాలు వస్తాయి. మీ అదృష్ట సంఖ్య 4. మీ అదృష్ట రంగు ఉదా రంగు. ఈరోజు మీ విష్ణు సహస్రనామం చదివించుకోవడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రతి సంవత్సరం ప్రతి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శ్రావణ పౌర్ణమి. దీనికి ఈ పౌర్ణమికి ఇంకో పేరు జంధ్యాల పౌర్ణమి, ఇంకో పేరు రక్షాబంధన్గా అని పిలుస్తాము. ఈరోజు రాఖీ కట్టిన వాళ్ళు, కట్టేవాళ్ళు,
కట్టించుకునే వాళ్ళు ఈ మంత్రం జపించడం వల్ల మీరు రక్షాబంధన్ అంటేనే విజయానికి సంకేతం. విజయానికి వెళ్ళే ముందు రక్షాబంధన్ కడతారు. కాబట్టి ఈ మంత్రం జపించడం వల్ల మీరు అన్ని విధాలా మీకు విజయం చేకూరుతుంది. కట్టిన వాళ్ళు, కట్టించుకునే వాళ్ళు తప్పకుండా ఈ మంత్రాన్ని జపించి మీరు రక్షాబంధన్కి ముందు ఈ మంత్రం జపించడం వల్ల మీకు అన్ని విధాలా మీరు జరుగుతుంది. ఎవరైనా కావాలంటే ఈ మంత్రాన్ని రాసుకోవచ్చు. ఏనో బద్దో బలిరాజా దానవేంద్రో మహాబల తేన త్వమాభి బద్నామి రక్ష మాచల అనే మంత్రాన్ని రాఖీ రోజు జపించుకోవడం వల్ల అందరూ శుభ ఫలితాలని పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు.